So next I would like to invite Sri P. Nageswarrao Garu, Director Agni Solar, to speak a few words. Please sir, please come. మీరు ముందు నాకు మైక్ ఇచ్చి కష్టాల్లో పడ్డారు. నేను మైక్ దొరికితే మైక్ హాస్పిటల్లో మేము మైక్ వదలం తొందరగా. సో మీ ఓపిక ఎంత ఉందో తెలియదు. Greetings to all of you and wonderful wishes to the Agni Solar team. 11 ఏళ్ళు అవుతుందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంటే ప్రసన్నేశ్వర్ నాకు ఒక 12 ఏళ్ల క్రితం కంపెనీ ఫామ్ చేస్తున్నాను సార్, మీరు యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, డైరెక్టర్గా ఉండాలని. అప్పటికి నాకు అవకేషన్స్ చాలా ఉన్నాయి కాదు ప్రసన్నేశ్వర్. నాకు ప్రసన్నేశ్వర్ కొత్త పరిచయం కాదు, ఒక 25 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఆయన ఎందుకో నన్ను అడ్మైర్ చేస్తాను, నేను ఆయనను అడ్మైర్ చేస్తాను. హీ హెస్ గాట్ ఎ డిఫరెంట్ వైబ్, ఎనర్జీ. చేసే ప్రతి పనిలో కూడా ఒక డెడికేషన్ ఉంటుంది. సో కంపెనీ అనగానే నేను అదే చెప్పాను, కంపెనీ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు ప్రసన్నేశ్వర్. మరి దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, విస్టాండ్ అవ్వాల్సి వస్తుంది, ఛాలెంజెస్ ఉంటాయి, మార్కెట్ ఉంటుంది. మళ్ళీ సోలార్ అంటున్నాం, ఇట్స్ ఎ న్యూ ఫీల్డ్. అబ్సల్యూట్గా అందులో ఎక్స్పీరియన్సెస్ లేదు ఎవరికి. మేబీ మార్కెటింగ్, వీ కెన్ మార్కెట్ ఎనీథింగ్, వీ కెన్ ఇన్స్టాల్ ఎనీథింగ్, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాం. బట్ మార్కెట్ ఈజ్ అబ్సల్యూట్లీ న్యూ. ఇంకా అప్పటికి ఇండియాలో పెద్ద అవేర్నెస్ లేదు. రెన్యూవల్ ఎనర్జీస్, సోలార్, విండ్ అంత పెద్దగా అవగాహన లేదు. సో మరి ఒక కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాము, దానికి మరి నిలబడాలి. ఐ నో ఇస్ ప్యాషన్, కానీ ప్యాషన్ ఒక్కటే సరిపోదు. ప్యాషన్తో పాటు ద డెడికేషన్, ఆ టైం కమిట్మెంట్. మరి ఎవరెవరు ఉన్నారు అందులో? ప్రదీప్ గారు స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ఫినాన్స్, సో దట్ సెగ్మెంట్ ఈస్ టేకెన్ కేర్. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నాం. ఇంకెవరు? తర్వాత రావు గారు పరిచయం అయ్యారు, సార్ సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఇవన్నీ బాగున్నాయి. బట్ టు గో ఇన్ టు ద మార్కెట్ టు మేక్ ఎ డెంట్, టెక్నికల్గా అందరు స్ట్రాంగ్ ఉన్నారు కానీ సగం బరువు నా మీదనే ఉంది. సార్ మార్కెటింగ్ మీరే చూడాలి అని. నువ్వు వేసే బాణం కరెక్ట్గా వేసావు కానీ నేను ఇప్పుడు టైం పెట్టలేను, ఎందుకంటే నాకు వేరే ట్రైనింగ్స్, వేరే కంపెనీ వీటిలలో ఉన్నాము అని. వదలడు కదా విక్రమార్కుడు. somehow that has made me come into this company as director marketing. అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎంత ఉండిందంటే, we have gone into the market and ప్రాస్పెక్ట్స్ చేశాక అసలు మాకు అవధులు లేవు. 3500 మెగావాట్ ఎంక్వైరీస్ చేతిలో ఉన్నాయి. మాకు ఏ కంపెనీకి లేవు. నాకే ఆశ్చర్యం వచ్చింది, 3500 ఎంక్వైరీస్. ప్రసన్నేశ్వర్ ఇంకా అయిపోయింది, మనం తిరిగిపోయింది, మన దశ మొత్తం ఎక్కడో ఉండిపోతామని. కానీ కళలు కన్నంత ఈజీగా కళలు సార్థకం కావు కదా. సో గవర్నమెంట్ ఒక చిన్న ఇట్లా వేసేసి రివర్స్ బిడ్డింగ్, తోటకూర అని మొత్తాన్ని నీరు గార్చేసింది. అప్పుడు యాక్చువల్గా ఒక్క ఆర్డర్ కూడా లేదు. జోబులో ఉన్న డబ్బులు, ఇన్వెస్ట్మెంట్లు, ఇంకా చాలా చాలా హ్యాండ్ లోన్స్ అన్నీ వచ్చేసాయి. పరిస్థితి ఏంటంటే కంపెనీ నడిపియాలా లేదా, ఒక ఆర్డర్ కూడా లేదు. ఇప్పుడు ఏదైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే చెప్పాలి కదా, సార్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను, ఇది మా కెపాసిటీ, ఇది మా కేపబిలిటీ, మా కాన్ఫిడెన్స్, ఇది మేము చేయగలం అనేది కాన్ఫిడెన్స్ కస్టమర్కి ఇవ్వాలి. ఒక్క ఆర్డర్ లేదు. 3500 మెగావాట్లు, నాట్ చిన్నగా ఏదో వాట్స్ కిలో వాట్స్ కాదు, 3500 మెగావాట్లు. అన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ప్రాస్పెక్ట్లు ఏమో కళ్ళ ముందు ఉన్నాయి, వదులుకోవాలా, కంపెనీ మూసేయాలా, అది పరిస్థితి ఆ రోజు. సో ఆ రోజు డిసైడ్ అయిందంటే ఒకటే ప్యాషన్తో వెళ్ళాలి. ఐదర్ ఇట్ ఈస్ day 1 or 1 day. జెఫ్ బెజోస్ కూడా అదే ప్రిన్సిపల్. ఇట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ద కంపెనీ. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద కంపెనీ. అదే యాటిట్యూడ్తో పనిచేస్తున్నాం, అదే యాటిట్యూడ్తో ముందుకెళ్తున్నాం. ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయంటే చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఒక స్టేజ్లో అసలు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆఫీస్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, లోన్స్ ఇచ్చే పరిస్థితి లేదు, ఓడీలు లేవు. అప్పుడప్పుడే బిజినెస్ కొంచెం సస్టైన్ అవుతుంది కానీ బిజినెస్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. బట్ సమ్హౌ గాడ్స్ గ్రేస్ అనండి, డెడికేషన్ అనండి, ప్యాషన్ అనండి, ఆ కమిట్మెంట్ అనండి, అందరూ ప్రయత్నం చేయడంతో ఈరోజు వాట్ యు ఆర్ సీయింగ్. మధ్యలో వదిలేయాలి, వదిలేస్తే బాగుంది అనే ఆప్షన్లో కూడా ఉన్నాం, క్లోజ్ చేసేద్దామన్న ఆప్షన్లో ఉన్నాం. బట్ టుడే దట్ కమిట్మెంట్
that consistency has made us strong in this field. Agni Solar ఈ రోజు ఒక వైటల్ కంపెనీగా సోలార్ ఫీల్డ్లో ఉంది. మీ అందరికీ తెలుసు, ద రికార్డ్స్ గురించి నేను కొత్తగా చెప్పేది, ద బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ రూఫ్ టాప్ ఈస్ డన్ ఇన్ ఇండియా. టాటా వాళ్ళు చేశారు. వీ హ్యావ్ బీటెన్ టాటా అండ్ గాట్ దట్. అది కావడానికి కూడా ఒక 1.5 years పట్టింది కదా ఆర్డర్ కన్విన్స్ చేయడానికి కమిటీని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ ఫార్చునేట్లీ ఇట్స్ ఇన్ ద సిటీ ఓన్లీ. సో అది చేశాక దశ తిరిగిందని అనను, బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్ కమింగ్. అంటే ఒక స్టెబిలిటీ, ఒక కన్సిస్టెన్సీకి, ఒక కాన్ఫిడెన్స్కి మారుపేరుగా అగ్ని సోలార్ నిల్చుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అంటే నేను చెప్తుంటే ఇట్లాగే వెళ్తుంటాను. ఐ విల్ నాట్, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఎక్స్పీరియన్స్ స్పీకర్స్. అవర్ చీఫ్ గెస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ అండ్ గివ్ దర్ మెసేజెస్ అండ్ దర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. అది చాలా పనికి వస్తుంది. నేను ఎప్పుడైనా మా టీంతో మాట్లాడడానికి ఎప్పుడు ఉంటాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై టీమ్ ప్యానల్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ విత్ అస్, అండ్ వెరీ బిగ్ thank you from bottom of my heart and the team of Agni Solar to all of you, sir, for withstanding our pressures and standing with us in spite of all the stress, tension and competition. ఈ రోజు అగ్ని సోలార్ కి కాంపిటీషన్ లేదండి. సింపుల్ గా ఒక్కసారి మేము కస్టమర్ దగ్గర వెళ్ళామంటే 100% ద కస్టమర్ ఈజ్ ఇన్ అవర్ పాకెట్. అది మ్యాజిక్ ఏం కాదు, మ్యాజిక్ చేసేది వేరే ఉంటుంది కానీ, బట్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ కస్టమర్స్ హ్యావ్ గాన్ టు దాట్. ఒక్కసారి మేము మాట్లాడామంటే 100% ద కస్టమర్ ఈస్ కమింగ్ టు అగ్ని సోలార్. ఆ క్రెడిబిలిటీతో ఈరోజు నిలబడ్డామంటే మీ అందరి సపోర్ట్, అండ్ ఎస్పెషలీ మై టెక్నికల్ టీమ్, మార్కెటింగ్ టీమ్ అండ్ సపోర్టివ్ టీమ్, అండ్ ఆఫ్ కోర్స్ ది ఎక్స్పర్ట్ ప్యానల్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.